ఏమండోయి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామబ్బా. శక్తి కైలాష్ వర్మ ఆస్తులు వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకునే క్రమంలో అతనికి ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చి అతన్ని ఎక్కడున్నా తీసుకుని రమ్మంటాడు. ఆస్ట్రేలియాలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన అనిత వాళ్ళు హోటల్ రూమ్లో ఉంటూ వారానికి 2 సార్లు హాస్పిటల్లో చెక్ చేయించుకుంటూ అక్కడి ప్రదేశాలన్నీ తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరణ్కు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో అతనికి అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటుంది. అయితే ఒకరోజు డాక్టర్ జాన్ ఒకసారి అనిత వాళ్ళు ఉన్న హోటల్కి వచ్చి అనితకు రెడ్ రోజెస్ ఇస్తూ ప్రపోజ్ చేయడం కోసం ముందు వెనక ఆడుతూ ఉంటే ఇంతలో కరణ్ వారి మధ్య దూరి జాన్ మూడు పాడు చేశాడు. దాంతో జాన్ బిక్కముఖం వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే కరణ్ జాన్ వెళ్ళిపోయిన తరువాత చాలా అసహనంగా అనిత మీద కోప్పడుతూ, ఎక్కడికి పోయినా నీ ఫాలోయింగ్ తగ్గదు కదా, అక్కడ నీ మీద ఇష్టం వల్ల ఎవడో ఏదో చేయాలని చూస్తే ఆ దెబ్బతో కుటుంబాన్ని వదిలి ఇక్కడికొచ్చి పడ్డావు, ఇక్కడ కూడా మొదలు పెట్టావా నీ దుకాణం అంటూ జాన్ మీద కోపాన్ని, తన ఫీలింగ్స్ ఏంటో చెప్పలేని బాధను రెండిటిని అనిత మీద ఫ్రస్ట్రేషన్ రూపంలో చూపించాడు. దాంతో అనిత మనసు చాలా బాధపడింది కరణ్ అన్న మాటలకు. అందువలన ఆమె ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళి తలుపుకు గడిపెట్టుకుంది. 2 నిమిషాల తర్వాత కరణ్కి అర్థమైంది అతను ఎంత పెద్ద తప్పు చేశాడో. దాంతో చాలా బాధగా ఆ హోటల్ నుండి బయటికి వచ్చి బార్కి వెళ్ళిపోయాడు. కాలేజ్కి వెళ్ళిన మాధవికి వేణు కాల్ చేసి కలవాలని, తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికి రావాలో చెప్పమనడంతో మాధవి 2 గంటల్లో క్లాస్ అయిపోతుంది వేణు, కాలేజ్ బయట కేఫ్ ఉంది, అక్కడ కలుద్దాం అని చెప్పింది. దాంతో వేణు వెంటనే కేఫ్కి బయలుదేరాడు. మరోవైపు రమేష్ ప్రభా జాతకం పంతులు గారికి చూపించి సంతానపరంగా ఏమన్నా దోషాలు ఉన్నాయేమోనని పంతులు గారిని అడిగి తెలుసుకునే పనిలో ఉంటే ప్రభా జాతకం చూస్తున్న పూజారి, రవిస్థానం చాలా నీచంగా ఉంది ప్రభా జాతకంలో, అయినా నీ తృప్తి కోసం చెబుతున్నా, మీ ఇంట్లో మీ కూతురు అల్లుడితో శక్తి హోమం ఇంకా సత్యనారాయణ వ్రతం జరిపించుకుని భారమంతా ఆ దైవం మీద మోపు అంటూ చెప్పగా గిరిజ రమేష్లు సరే అని ముహూర్తం కూడా పెట్టిస్తూ పంతులు గారికి శక్తి మంజుల జంట గురించి అడుగుతూ మంజుల జాతకం చూపించగా పంతులు ఎదురుగా ఉన్న వారి వైపు చూస్తూ, ఎలాగో సత్యనారాయణ స్వామి వ్రతం పెడుతున్నారు కదా, వీరిని కూడా ఆ వ్రతంలో కూర్చోబెట్టండి, అలాగే మంజులను 11 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆవుకి పూజ చేసి పండ్లు ఫలములు గడ్డిని తినిపించమనండి అంటూ చెప్పి వ్రతానికి మంచి ముహూర్తం చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. దాంతో గిరిజ ప్రభకు ఫోన్ చేసి విషయమంతా చెప్పి చరణ్ని 2 రోజులు సెలవు పెట్టుకోమంటూ చెప్పి ఫోన్ పెట్టేసి రమేష్ వైపు తిరిగి చూస్తూ, శక్తిబాబుకు ఇంటికి వెళ్ళి చెబుదాం, మొదటిసారి మనం ఇంటికి రమ్మని అతని ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం పద్ధతి కదా అంటూ చెప్పగా రమేష్ సరే అన్నాడు. వేణు కేఫ్కి వచ్చిన 20 నిమిషాల తర్వాత మాధవి వచ్చి, ఏంటి వేణు అనగా వేణు తన ఫోన్ నుండి మాధవికి 2 లక్షలు ఫోన్పే చేసి వీటిని ఇవ్వడానికే వచ్చా అంటూ అనగా మాధవి వేణును చూస్తూ, దీనికి ఇంత దూరం రావాల్సిన పని ఏంటి వేణు, ఇదేంటో ఫోన్ ద్వారానే పంపిస్తే సరిపోయి ఉండేది కదా అనగా వేణు కొంచెం ఇబ్బందిగా కదులుతూ, మాధవి నాకు పెద్దగా మాట్లాడడం రాదు, అలాగే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, అది కూడా మీకు నచ్చినట్లయితేనే అంటుంటే మాధవి వేణు మాటలకు ఎలా స్పందించాలో తెలియక, వేణు మీకు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది అంటుంటే వేణు మాధవి వైపు చూస్తూ, మీ ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం, మీ అల్లరి మీ గడుసుతనం నాకు చాలా నచ్చుతుంది అనగా మాధవి వేణు మంచివాడే అవ్వడం వల్ల పెద్దగా ఆలోచించకుండా ఓకే మనం ఇక్కడి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉందాం అంటూ తన చేతిని ముందుకు చాచి వేణుకి హ్యాండ్ షేక్ ఇచ్చింది.
అయితే వారిని ఆ సిచ్యువేషన్లో ఒకడు ఫోటో తీసి బాబుకు పంపించాడు. దాన్ని చూసిన బాబు తన ఇంట్లో ఎదురుగా గోడ మీద ఉన్న పెద్ద సైజులో ఉన్న మాధవి ఫోటోను చూస్తూ వాటిని చించి ముక్కలు చేస్తూ నాకు దక్కని నిన్ను నేను సంతోషంగా ఉండనివ్వను అంటూ పిచ్చి పట్టినట్లు అరుస్తూ మెంటల్ పేషెంట్లా బిహేవ్ చేస్తూ వేణు గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు. మాధవి రమేష్కి ఫోన్ చేసి వేణు ఇచ్చిన అమౌంట్ గురించి చెప్పగా రమేష్ మాధవితో పూజ గురించి చెప్పి డబ్బు నీ దగ్గరే ఉంచు, అవసరమైన వాటికి నువ్వే ఖర్చు పెడితేని అంటూ చెప్పి రేపు శక్తి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. శక్తి తన ప్లాన్ ప్రకారం కైలాష్ వర్మ ఎలాంటి టెండర్స్ వేసినా దాంట్లో శక్తి కూడా పాల్గొని డీల్స్ అన్నీ తన్నుకుపోతున్నాడు. దాంతో కైలాష్కు నష్టం రావడం మొదలైంది. దాని గురించి ఆలోచించుకున్న కైలాష్ కోపంగా మద్యం తాగుతూ పడుకొని ఉన్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్లయిందిరా. ఊరికే ఉన్నవాడి దగ్గరకు వెళ్ళి పిల్లని అడిగి మరీ రెచ్చగొట్టి మాటలతో వాడి టెంపర్ని లేపి వచ్చేశాం. వాడిప్పుడు చాపకంద నీరులా తయారయ్యాడు మనకి అంటూ కోపాన్ని కొడుకు ముందు వెళ్ళగక్కుతూ ఉంటే అది విన్న వినోద్ తండ్రి బాధను అర్థం చేసుకొని, నాన్న నువ్వన్నట్లు వాడు గుర్రం అయితే మనం గుంట నక్కలం, మన కాడ వాడిని దొంగ దెబ్బ తీసే సత్తా ఉంది. అందుకు నేను ఒక ప్లాన్ చెబుతా విను అంటూ వారు నిన్న వేసుకున్న ప్లాన్ గురించి చెప్పగా కైలాష్కు అది నచ్చి సరే అలాగే చెయ్యి, అది కూడా వాడి ధ్యాస మన మీద లేనప్పుడే సమయం చూసి చెయ్యి అంటూ చెప్పగా వినోద్ సరే అన్నాడు. రాత్రి తన మీదకు ఆకలి వేస్తున్న పులిలా విరుచుకు పడుతున్న శక్తిని ఆపుతూ అతని పట్టుకు అందకుండా శక్తి ముందు నేను చెప్పేది విను సామి అంటుంటే శక్తి కొంచెం తమాయించుకొని ఏంటి విషయం అనగా మంజుల చిన్నగా అతని చేతిలో తన చేతులు పెట్టి ఆడుకుంటూ శక్తి అమ్మా నాన్న రేపు ఇంటికి వస్తున్నారు, మన జంట అక్క వాళ్ళ జంట శాంతి హోమము ఇంకా సత్యనారాయణ వ్రతము చేయాలంట, అందుకు మిమ్మల్ని పిలవడానికి వస్తున్నారు అంటుంటే శక్తి మంజుల చెప్పేది వింటూ ఆమె చేతి మీద తిందాం తిందాం ఆట ఆడుతూ అలాగే మేడం గారు, మీరు ఎలా అంటే నేను అలా, ఆ రోజు ఆఫీస్ వర్క్ లేకుండా చూసుకుంటా, పైగా మీ అన్న కరణ్ గాడు కూడా ఇక్కడ లేడు, బిజినెస్ పని మీద ఆస్ట్రేలియా పోయాడు అంటూనే మంజుల తెచ్చిన పాలు సగం తాగిన శక్తి మిగిలిన పాలు మంజులకు తాగించి గ్లాస్ పక్కన పెట్టగా మంజుల పెదవులకు అంటిన పాల మీసాలు తుడుచుకోబోతుండగా మంజులను ఆపుతూ శక్తి తన పెదవులను ఆమె పై పెదవి మీద ఉంచి సుకుమారంగా పాల మరకలను తానే పెదవులతో మృదువుగా తుడుస్తూనే ఆమె ఎద మీద భారంగా ఉన్న పైటను తొలగించి సున్నితంగా మంజులను వెనక్కు వాల్చి పక్కనే ఉన్న బెడ్ లైట్ని కూడా ఆర్పి ఆరాటాల ఆటని మొదలుపెట్టగా ఆకాశంలో వెండి వెన్నెల వెలుతుర్లు కిటికీలో ఉన్న రంగుల అద్దం నుండి గదిలోకి పడుతూ ఉంటే వారి ఇరువురి శరీర సయ్యాటల ఛాయలు పక్కనే ఉన్న గోడల మీద నీడలు కాగా శక్తి మంజులకు ప్రేమ బానిస అవుతూ ఉంటే మంజులకు తన ప్రపంచమే శక్తి అయిపోతున్నాడు. రోజు రోజుకి వారి మధ్య దూరం తగ్గుతూ ప్రేమలు పెరుగుతూ ఆ ప్రేమను చూపించుకునే విధానం సరికొత్త హద్దులను దాటుతూ స్వర్గసుఖాలను పొందుతూ ప్రతి రాత్రిని తీయని రాత్రిగా మలుచుకుంటూ ఉదయానికి స్వాగతం పలుకుతున్నారు. ఆ రోజు రాత్రి ఎంతసేపటికి మంజులకు నిద్ర రావడం లేదు. తనకు తలదిండుగా ఉన్న శక్తి గుండెల మీద నుండి తలను పక్కకు తీసి చిన్నగా అతని మీదకు వంగి శక్తి గుండెల మీద ముద్దు పెడుతూ శక్తి నేను ఏ జన్మలోనూ దేవుడికి బంగారు పూలతో పూజ చేసి ఉంటా, అందుకే ఈ జన్మలో ప్రాణంగా ప్రేమించే నిన్ను భర్తగా పొందా. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తర్వాత దేవుడిని ఎన్నిసార్లు తిట్టుకున్నానో, ఎందుకు నా జీవితంలో అలాంటి రాత్రి ఉండాలి అని, నేనేం పాపం చేశా అంటూ చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది శక్తి, ఆ రోజు అలా జరగనిదే నీకు నా మీద జాలి అనిపించి తాళి కట్టవు అనుకున్నా.
అనుకున్నా. కానీ నీది జాలి కాదు అని, ప్రేమ అని నాకు ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నేను ఆ దేవుడిని కోరుకుంటున్నదల్లా ఒక్కటే. నీకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు, దాపరికాలు, మనస్పర్ధలు రాకూడదు. నువ్వు నాకు మాత్రమే సొంతమవ్వాలి. నాకు ఇంతకన్నా ఏమీ వద్దు అంటూ అతని పెదవి మీద చిన్న ముద్దు పెట్టుకొని అతన్ని కౌగిలించుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. బార్లో ఫుల్గా తాగి వచ్చిన కరణ్ని చూస్తూ అనిత, ఏంటిది కరణ్, ఎక్కడికి పోయావు, ఎన్నిసార్లు ఫోన్ చేశా, ఒక్కసారైనా తీయవేంటి, నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంటుంటే కరణ్ తూలుతూ అనిత ముందు నుంచొని తాగిన మత్తులో మాటలు ముద్దగా మాట్లాడుతూ, ఎందుకు కంగారు, నేను నీ దగ్గర లేను కదా, నీ ఫాలోవర్స్ రాలేదా, ఎవరితో నీకు టైం పాస్ అవ్వడం లేదా అంటుంటే అనిత విసుగ్గా, నాకు ఏ ఫాలోవర్స్ లేరు, నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు అంటూ ఆ రూమ్ డోర్ వేయడానికి వెళ్ళిపోతుండగా కరణ్ ఆమెను ఆపి ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి అనితను ఊపుతూ, ఇంట్రెస్ట్ లేదా, ఎవ్వరి మీద లేదా, అసలు అబ్బాయిల మీదే లేదా, అసలు నీకు మనసే లేదా, అందుకే ఎదుటివారి ఇష్టాలు, అభిప్రాయాలు నీకు అర్థం కావడం లేదా, అయినా నీకేం తెలుస్తుందిలే, నా ఫీలింగ్స్ ఏంటో నాకే తెలియడం లేదు అంటూ ఆమెను అలాగే చూస్తూ ఆమెకు కొంచెం దగ్గరగా జరుగుతూ భుజాల మీద చేతులతో భారం పెంచుతూ ప్రేమగా ఆమె మీదకు వాలి, నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనిత అంటూ అడగ్గా అనిత తన తలను పక్కకు తిప్పుకొని, కరణ్ నువ్వు ఇప్పుడు తాగి ఉన్నావు, ఇప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే తాగినవాడు నిజం చెప్తాడో లేదో తెలియదులే కానీ చెప్పిన నిజం వాడికి అస్సలు గుర్తుండదు. నాకు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది కరణ్, ప్లీజ్ నేను నా గదికి వెళ్తా అంటూ చెప్పగా కరణ్ బాధగా తలను నేలకు వాల్చి చేతులను ఆమె భుజం నుండి తీయగానే పడిపోబోతున్న కరణ్ని అనిత పట్టుకుని చిన్నగా అతన్ని రూమ్కి తీసుకుని పోయి పడుకోబెట్టి కాలికి ఉన్న షూట్స్ని తీసి బెడ్షీట్ని కప్పి ఆ రూమ్ డోర్ వేసి బయటకు రాగా లోపల ఉన్న కరణ్, అనిత, ఇది ప్రేమ లేక స్నేహమా లేకపోతే పొసెసివ్నెస్సా నాకు తెలియడం లేదు, కానీ నాకు నీతో ఉండాలి అని ఉంది, నీతో గొడవ పడాలి అని ఉంది, ఆ గొడవ జీవితం మొత్తం కావాలని ఉంది, కానీ ఇది ఎలా సాధ్యం, నేను చేసేది తప్ప లేక ఒప్ప, నువ్వు నా ఫ్రెండ్ చెల్లివి, వాడికి నా మీద బోలెడంత నమ్మకం, నన్ను అంతగా నమ్మిన వాడి చెల్లితో ఇలాంటి ఆలోచన రావడం వాడిని మోసం చేసినట్లు అవుతుంది, నాకు అసలు అర్థం కావడం లేదు అనిత, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఆ ప్రశ్నల వర్షంలోనే తడిసి తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. రూమ్ బయట ఉన్న అనిత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను తలుచుకొని బాధపడుతుంది. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన చరణ్కి ప్రభ పూజల గురించి చెప్పగా చరణ్ మారు మాట్లాడకుండా సరే అన్నాడు. అలా కొద్దిసేపు ప్రభతో సరదాగా గడిపి పడుకోవడానికి ముందు ఇంటి బయటికి వచ్చి చరణ్ కైలాష్ వర్మకు ఫోన్ చేసి పూజల గురించి చెప్పాడు. దాంతో కైలాష్ వర్మ చరణ్తో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఇదే సరైన సమయం, ఆ కరణ్ గాడు ఇక్కడ లేడు, శక్తి 2 రోజులు అత్తగారింట్లో పూజల పని మీద ఉంటాడు, వాడిని ఇప్పుడే దెబ్బ కొట్టాలి, వాడు నాకు రావాల్సిన టెండర్స్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ని లాగేసుకున్నాడు, ఇప్పుడు నేను వాటిని నష్టపరిచి మార్కెట్లో వాడికి చెడ్డ పేరును తీసుకొని రావాలి, ఇక వినోద్ చేసిన ప్లాన్ని కూడా ఇప్పుడే అమలు పరచాలి అంటూ గాలిలో ఆలోచనల మేడ కడుతున్నాడు. మరోచోట బాబు మాధవితో కేఫ్లో మాట్లాడిన వ్యక్తి వేణు అని తెలుసుకొని మంజులకు పెళ్ళి అతనితోనే ఆగిపోయిందని తెలిసి అతను శక్తి ఇండస్ట్రీస్లోనే పనిచేస్తున్నాడని, అతని జాబ్ మంజులతో పెళ్ళికి కొన్ని రోజుల ముందే పర్మనెంట్ అయిందని తెలుసుకొని తన మనసులో ఉన్న
ప్రశ్నలకు తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్న వివరాలను ఆ ప్రశ్నలకు సమాధానంగా చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ మాధవి ఇప్పుడు చూస్తా నీ పని అనుకుంటూ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. శక్తి పిఏకి ఫోన్ చేసి కైలాష్ వర్మ డబ్బులు పంపుతున్న వ్యక్తి గురించి అడగ్గా పిఏ కొంచెం తడబడుతూ, సార్ ఆ వ్యక్తికి కనీసం ఫోన్ కూడా లేదు సార్, ఇల్లు వాకిలి లేదు, పెళ్ళాం పిల్లలు లేరు, ఒక అక్క మాత్రమే ఉంది, అప్పుడప్పుడు ఆ అక్క దగ్గరికి వెళ్ళొస్తుంటాడు అంతే. కైలాష్ వర్మ డబ్బులు ఇస్తుంటే ఆ వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఊర్ల మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అందుకే ఆలస్యం అవుతుంది అనగా శక్తి, అయితే వాడి అక్క ఇంటి దగ్గర కాపలా పెట్టు, వాడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వాడిని పట్టుకోవచ్చు, వాడిప్పుడు ఎక్కడ ఎక్కువగా వాడి ఏటీఎంని యూజ్ చేస్తున్నాడో కనుక్కో, 2 రోజుల్లో వాడు నా ముందు ఉండాలి, నేను ఈ పూజల పని మీద మంజుల ఇంటికి పోతున్నా, ఏదన్నా అర్జెంట్ అయితే వెంటనే కాంటాక్ట్ చేయి అంటూ ఫోన్ పెట్టేసి, మంజుల మీ ఇంటి దగ్గరకు వెళ్ళడానికి రెడీ అయ్యావా లేదా అంటూ తన దగ్గరకు వెళ్ళాడు. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథా కథనం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.